కోరుతున్నది, ఆశిస్తున్నది భారతదేశంలో సమానత్వం. తరతరాలుగా మనసుల్లో పేరుకుపోయిన కల్మషాన్ని అంత తేలిగ్గా తుడిచేయలేరు. నిరంకుశులు రక్షకులు కాలేరు. అందుకే నేను రాజకీయ అధికారాన్ని కోరేది. తీపి కబుర్లు, దాన ధర్మాలు, శుష్క వాగ్దానాలు కాదు. నా మతం మార్పు నిర్ణయం మీద డాక్టర్ ముంచి ఆతృత గమనించారు. మతం మారితే మీకు వచ్చే ప్రయోజనం ఏమిటి అని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి నేనిచ్చే సమాధానం, భారతదేశానికి స్వాతంత్ర్యం ఎంత అవసరమో అంటరాని వారికి మతం మార్పు కూడా అంతే అవసరం. ఈ రెంటిలోనూ అంతర్గతంగా ఉన్న ఉద్దేశం స్వేచ్ఛ. మానవ జాతిలో పుట్టిన అమ్మాయికి మానవ జాతిలో పుట్టిన అబ్బాయికి వివాహం జరిపిస్తే అది కులాంతర వివాహం ఎలా అవుతుంది? నేనేమైనా మనుషులకి పశువులకి పెళ్లి జరిపిస్తున్నానా? లేవు, పురోహితుడు లేడు, ఇదేం పెళ్లియా? మన కులం బ్రాహ్మణోత్తమ కులం రా, అది తెలుసా నీకు? అయ్యా, ఉత్తమోత్తమ బ్రాహ్మణుల వారు, మీకు రామాయణం తెలుసా? రాముడికి సీతకి పెళ్లి జరిపించింది ఎవరండి? వశిష్ఠుడు. అలాంటి వశిష్ఠుడు జరిపించిన పెళ్లిలోనే రాముడు సీత 14 సంవత్సరాలు అడవికెళ్లి కష్టపడ్డారు. అటువంటిది లోకల్ పురోహితుడు జరిపించే పెళ్లికి గ్యారంటీ ఏంటండి? గుళ్ళకు వెళ్ళకూడదు, ఉపవాసాలు ఉండకూడదు, పిల్లల్ని కనకూడదు. ప్రపంచంలో ఇలాంటి పద్ధతి ఎక్కడైనా ఉంటారా?